పెద్ద హీరో, దాని ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు కాల్ వచ్చింది, మంచి మూవీ హిట్ కూడా అయినట్టుంది నాకు తెలిసి. వాళ్ళ గోల్ ఏంటంటే వాళ్ళ ట్రైలర్ ఇంకో హీరో నంబర్ కంటే ఎక్కువ కావాలి, ట్రెండింగ్లో రావాలి, వాళ్ళ యూట్యూబ్లో ట్విట్టర్లో పోయి అది హడావిడి చేయాలి, ఇది వాళ్ళ గోల్. సో వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి దెర్ ఇస్ అ డిమాండ్. ఒకవేళ ఇఫ్ ఐ నీడ్ టు డిఫేమ్ సమ్మన్, స్పోర్ట్స్ ప్లేయర్ గురించి కానీ, లేకపోతే ఇంకొక యాక్టర్స్ గురించి కానీ, లేకపోతే పొలిటీషియన్స్ గురించి కానీ, ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ మ్యానిపులేటెడ్ కదా, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. బెస్ట్ ఆఫ్ రా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి, డూ వాచ్ ఇట్. మీరు ఈ సైడ్ ఉన్నారు కాబట్టి లైక్ యాక్టివ్గా వింటూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఎట్లాంటి ట్రెండ్స్ నడుస్తున్నాయి, ఒకవేళ ఇఫ్ ఐ నీడ్ టు డిఫేమ్ సమ్మన్, అగైన్ ఇట్స్ నాట్ లర్నింగ్ టు ఎనీవన్, బట్ జస్ట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్, ఓకే ఇట్లా అవుతాయి కదా, సో లెట్స్ బీ వేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఓపెన్ చేసినాం అనుకోండి, సడన్గా ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ స్టార్ట్, స్పోర్ట్స్ ప్లేయర్స్ గురించి కానీ, లేకపోతే ఇంకొక యాక్టర్స్ గురించి కానీ, లేకపోతే పొలిటీషియన్స్ గురించి కానీ, ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ మ్యానిపులేటెడ్ కదా, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. సోషల్ మీడియాలో ఏంటంటే నీకు యాక్చువల్లీ నెట్వర్క్స్ ఉంటారు. ఈ నెట్వర్క్స్ ఎలా అంటే వాళ్ళు ఏదైనా కంటెంట్ని కొంచెం పుష్ చేయగలుగుతారు, కమెంట్స్లో కంట్రోల్ చేయగలుగుతారు. నీకు అంతెందుకు ట్విట్టర్ గురించి మాట్లాడావు కాబట్టి ట్విట్టర్లో ట్రెండింగ్ ఉంటుంది. అవును, ఆ ట్రెండింగ్ ఏముంటాయి నీ ప్రకారం? నార్మల్లీ జనరల్గా ఏదైనా మూవీస్ గురించి వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఫ్రాడ్ అయినప్పుడు, న్యూస్ ఉన్నప్పుడు అవును ట్రెండ్ అవుతుంది. అది ఎందుకు ట్రెండ్ అవుతుంది? వేల మంది అదే టైంకి అదే మాట్లాడుతున్నారు కాబట్టి అది ట్రెండ్ అవుతుంది. రైట్. ఇప్పుడు దాని ఫార్ములా ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆ టైంలో అదే మాట్లాడుతున్నారు అనుకో, ట్రెండ్ అవుతుంది. అవును. కొందరు ఆ నెట్వర్క్స్ కొన్ని ఉంటాయి, ఏజెన్సీస్ ఉంటాయి, వాట్ ఎవర్, వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారంటే, ఇప్పుడు నువ్వు అసలు అన్నోన్ పర్సన్ ఎవడో, నువ్వు నీ పేరుతో ఇప్పుడు వంశీ కురపాటిని నేను ట్రెండ్ చేయాలనుకో, వాళ్ళకి ఇంత అమౌంట్ అని ఇస్తే వాళ్ళు చెప్తారు, అరే ఈరోజు చాలా పెద్ద న్యూస్ ఉంది, ఈ ట్రంప్ వచ్చి టారిఫ్లు వేసేసాడు, మనం ఈరోజు అయితే ట్రెండ్ అవ్వలేము, అదే ట్రెండ్ అవుతుంది ఎక్కువ, మనం టాప్ 2-3 పొజిషన్లో రాలేం, ఓకే రేపు చేద్దాం అన్నారు అనుకో. ఏ టైం కావాలి? సరే ఈవినింగ్ కావాలి నాకు, ఈ 2-3 అవర్స్కి ట్రెండ్ అవ్వాలి. ఎంత అవుతుంది? 2 lakh 3 lakh 4 lakh వాట్ ఎవర్ ఇస్ ది ఛార్జెస్. ఆ ఛార్జీలు పెడితే నువ్వు ఇండియాలో ట్రెండ్ అవ్వచ్చు. రైట్. సడన్గా నువ్వు అసలు తెలియను, నువ్వు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి నీ దోస్తుకి, ఆడికి ఏదో ఆ ట్విట్టర్లో వేస్తూనే ఉన్నాడు 3 years నుంచి మెసేజ్లు, ఆడికి ఏమీ అవ్వట్లేదు, అరే నీ పేరు మీద ట్రెండ్ కొడదాంరా అని డెఫినెట్ అటెంప్ట్ చేయొచ్చు. చాలాసార్లు సక్సెస్ రేట్ కూడా చాలా హై ఉంది. నేను చూశాను, కొన్ని ఈవెంట్స్లో కూడా ఇన్వాల్వ్ ఉండే, చేశారు. నేను చేయలేదు. అంటే నేను ఎందుకు చేయలేదంటే, ఇంకా దాంట్లోకి వెళ్ళామనుకో, ఇంకా అది ఒక వేరే ప్రపంచం, అది వేరే ఫీల్డ్. కానీ ఎలా అవుతుందో తెలుసు, ఎవరు ఏ నెట్వర్క్ త్రూ పోతే ఏం. నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక పెద్ద హీరో, దాని ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు కాల్ వచ్చింది, మంచి మూవీ హిట్ కూడా అయినట్టుంది నాకు తెలిసి. నాతో పాటు ఇంకో 10-15 ఏజెన్సీస్ కూడా మాట్లాడారు వాళ్ళు. వాళ్ళ గోల్ ఏంటంటే వాళ్ళ ట్రైలర్ ఇంకో హీరో నంబర్ కంటే ఎక్కువ కావాలి, ట్రెండింగ్లో రావాలి, వాళ్ళ యూట్యూబ్లో. అండ్ ట్విట్టర్ కూడా విన్నా కానీ ట్విట్టర్ అవుతుంది నాకు తెలియదు, ట్విట్టర్లో ట్రెండింగ్ అంత ఈజీగా అనేది నాకు తెలియదు. కానీ యూట్యూబ్ గురించి, ఆ యూట్యూబ్లో ఏమైంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక హీరో, కాంపిటేటర్ హీరో ఉంటారు కదా, ఆ హీరో ట్రైలర్ ఫస్ట్ 24 hours ఎగ్జాంపుల్ ఒక 1 crore వ్యూస్ పోయింది అనుకోండి, ఇది 1.1 crores పోవాలి, ఇలా ట్విట్టర్లో పోయి అది హడావిడి చేయాలి, ఇది వాళ్ళ గోల్. సో వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి దెర్ ఇస్ అ డిమాండ్. నేను చేయను, నేను అట్లాంటివి చేయలేదు ఎప్పుడు. అట్లీస్ట్ ఎవరైనా నన్ను ఒక 2 days తాయించారు, 3 daysలో లాంచ్ ఉంది, నాకు ఎవరైనా ఉంటే చెప్పండి, వీఆర్ షార్ట్ ఆఫ్ నంబర్స్, అంటే అందరూ ప్రామిస్ చేయలేరు కదా అన్నీ చేస్తానే. సో అట్లా ఐ హర్డ్ దోస్. దాంతోపాటు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏమైందంటే, యాక్టర్స్ ఉంటారు కదా, ఎగ్జాంపుల్ Tier 1, Tier 2, Tier 3 వాట్ ఎవర్ ది టైర్ ఇస్, ఆ యాక్టర్స్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఆర్ ఫేస్బుక్ ప్రొఫైల్స్, వాళ్ళ మూవీ రిలీజ్ అయ్యే టైంలో ఒక 1 lakh 2 lakhs ఫాలోవర్స్ సరిపోతారు, పెంచుకుంటారంట వాళ్ళు అట్లా. సో దాన్ని కూడా సర్వీస్ అడిగారు నన్ను. దోస్ హూ ఫైట్ ఫర్ దీస్, అంటే బూతులు తిట్టుకుంటూ కమెంట్లు పెట్టుకుంటూ ఉంటారు ట్విట్టర్లో, ఏం పని లేనట్టు. ఐఎమ్ సారీ టు టాక్ అబౌట్ దిస్, బట్ ఫర్ దెమ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎవ్రీథింగ్ ఇస్ మ్యానిపులేటెడ్, అట్లీస్ట్ మేజర్లీ, ప్రతిదీ కాకపోయినా అట్లీస్ట్ చాలా వరకు మ్యానిపులేటెడ్ ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని మీరు వేరే దాని మీద ఫోకస్ చేయండి, ఇట్లాంటి వాటి మీద కాకుండా. ఈ ఫ్యాన్ వార్స్ చూస్తాం కదా బ్రో, అవి చూస్తూ కొంచెం చిరాకేస్తుంది కొన్నిసార్లు. ఎక్కడో దగ్గర బయటపడాలి కాబట్టి, కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ జస్ట్ టెలింగ్. అవునవును. సో ఇది నేను ట్విట్టర్ ట్రెండ్ గురించి చెప్పాను. సెకండ్, ఎవరైనా పోస్ట్ పెట్టాడు అనుకో, దీనికి అగేన్స్ట్ నరేటివ్ వెళ్ళిపోవాలి అన్నాను అనుకో, ఇప్పుడు ఆ ఏజెన్సీకి ఏమవుతుంది, కొందరు వాళ్ళే కంటెంట్ ఇచ్చేస్తారు. ఓకే. కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ ఏజెన్సీ అదే కంటెంట్ తీసుకొని ఒక 100 మంది అదే కంటెంట్ పెడతారు, ఇంక ఈజీగా తెలిసిపోతుంది అరే ఇక్కడ ఏదో అవుతుందని. అండ్ దాంట్లో చాలా ప్రొఫైల్స్ చూస్తే ప్రాపర్ ఫోటో, ప్రాపర్ నేమ్ ఉండదు. ఇది ఎగ్జాంపుల్ ఉందా రీసెంట్గా ఏమైనా? అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధోనిది మొన్ననే మ్యాచ్ అయింది, అవును, కొంచెం క్రిటిసిజం స్టార్ట్ అయింది, అవును, ఇది అది ధోని మీద వేయడం స్టార్ట్ అయింది.
ఓకే. ధోని ఈజ్ దిస్ అదే లైన్ మీద సమ్ ట్విట్టర్లో చూస్తుండే ధోని ఈజ్ ఫ్రాడ్, ధోబీ ఈజ్ ఫ్రాడ్, ధోబి అలా వేస్తున్నారు. అరే, అది రైట్. ఎంత రాంగ్. అంత లెజెండ్ మనకు కంట్రీకి ఇంత సర్వ్ చేసిన అతనికి సేమ్ లైన్ ఉన్నాయి, ఒక 10 ట్వీట్స్ అలానే ఉన్నాయి. సో మనకు తెలిసిపోతుంది ప్యాటర్న్, ఇక్కడ ఏదో అవుతుంది. సమ్ గ్రూప్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ దిస్. ఇప్పుడు ఆ గ్రూప్ సమ్ టైమ్స్ జస్ట్ ఇంకా నువ్వు చెప్పలేవు, ఇంకా ఫ్యాన్స్ ఉండి అలా కూడా చేస్తున్నారో చెప్పలేవు. పెయిడ్ నాట్ పెయిడ్ తెలియదు మనకు, కానీ ఎందుకు సేమ్ లైన్ ఎలా వస్తుంది, సేమ్ సిమిలర్ ఫొటోస్ ఏముండే ధోబీ ఈజ్ ట్విట్టర్లో, అది ధోబీ అని గుర్తొస్తుంది నాకు. ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక DHOBI ఈజ్ ఫ్రాడ్ అని ఏదో ఉంది. ఈజ్ ఫ్రాడ్. ఓకే, ధోబీ ఈజ్ ది బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఎవర్. అదే ధోబీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఎవర్ అనేది సేమ్ లైన్ సేమ్ లైన్ చూడు. ఓ మై గాడ్, ఇప్పుడు వీళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నారు ఏందనేది టూ మచ్. చాలా వరకు అయితే ఫేసులు లేవు, ఫేసులు ఉండవు, ఆ ప్రొఫైల్ పేరు ఏదో ఉంటుంది. సో వాట్ డస్ దిస్ మీన్? నువ్వు ఫేస్ లేదు, నీకేదో ఉంది, ఏదో ప్రొఫైల్స్ ఆపరేట్ చేస్తున్నాయి, రైట్? సో అండ్ ఇంకోటి కొన్ని ఇప్పుడు ట్విట్టర్లో ఏంటంటే నువ్వు టిక్ కొన్నావు అనుకో, ఇప్పుడు కొనడానికి ఉంది ఇలాన్ మస్క్, యూ కెన్ బై వెరిఫైడ్. నువ్వు వెరిఫైడ్ కొంటున్నావు కానీ నీ ప్రొఫైల్లో ఫోటో లేదు, నీ పేరు ఏదో ఉంది, కానీ వెరిఫైడ్. ఇప్పుడు వెరిఫైడ్ ప్రొఫైల్ అనే దాంతో ప్రాబ్లం ఏంటంటే వెరిఫైడ్ అతను కమెంట్ చేసినప్పుడు వేరేళ్ళ కమెంట్ ఎంత బాగున్నా వాటికి ఎంత లైక్స్ వచ్చినా టాప్లలో ఈ కమెంట్ వెళ్ళిపోతుంది వెరిఫైడ్. ఓకే, అథారిటీ ఉంది కాబట్టి యూ కెన్ బై అ టాప్ ప్లేస్ ఇన్ ద కమెంట్స్ విత్ జస్ట్ వెరిఫైడ్ ప్రొఫైల్. నువ్వు డబ్బులు కట్టు, నీ కమెంట్ని నేను పైకి చూపిస్తా. అది వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్. పైకి కనిపిస్తున్నప్పుడు చూసేటోడు ట్విట్టర్లో డెఫినెట్గా కామెంట్స్ చూస్తాడు, రిప్లైస్. రైట్. అది చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏంది ఆ మైండ్లో అది వెళ్తుంది. వేరే కమెంట్స్ కూడా అలానే రావడం ఆర్గానిక్గా కూడా అలా స్టార్ట్ అవుతుంది. సో నరేటివ్ బిల్డ్ అవుతుంది. సరే ఇది నీకు వద్దు, నువ్వు యూట్యూబ్లో చేయాలి, సేమ్ థింగ్ యూట్యూబ్లో చేయొచ్చు, ఏముంది, సేమ్ అమౌంట్ అంతే, నువ్వు ప్లాట్ఫామ్ మారుస్తావు. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో నాకు ఎక్కడ ఐ ఫీల్ బ్యాడ్ ఇస్ బ్రాండ్స్ కానీ మీరు చెప్పిన మూవీ కానీ ఏదైనా ఇలాంటివి ఉంటే క్యాంపెయిన్స్, వాళ్ళు వెళ్ళి ఆ రోజు ఈ సబ్స్క్రైబర్స్ పెంచేయండి, ఈ లైక్స్ పెంచేయండి అని అంటారు కదా, ఇవన్నీ ఫేక్ బాట్స్ కూడా నడిపిస్తారు. ఫార్మ్స్ ఉంటాయి. ఫార్మ్స్ ఏంది, ఆ యూట్యూబ్ ఫార్మ్స్ అని చాలా ప్లేసెస్లో కంటిన్యూస్ మీరు చూసి 1000 ఫోన్లు ఉంటాయి, అదే ప్లే అవుతుంటుంది. ఇప్పుడు యూట్యూబ్ వాడు పిచ్చోడు కాదు, వాడికి మొత్తం తెలుసు ఆ డివైసుల దగ్గర ఉంటాయి. వీళ్ళు VPNలు వాడతారు, అన్ని వాడినా ఎక్కడో ప్యాటర్న్ తగులుతుంది. సో అది చేసినప్పుడు మీ పేజ్ ఎఫెక్ట్ అయిపోతుంది. మీకు వచ్చే ఫాలోవర్స్ రాంగ్ ఉన్నప్పుడు నెక్స్ట్ పోస్ట్ పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుంది, వాళ్ళకు కూడా పంపిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ ఉండదు, ఎందుకంటే అవి బాట్సో లేకపోతే ఫేక్ ప్రొఫైల్సో లో క్వాలిటీ ప్రొఫైల్, వాళ్ళు ఏం ఇంకా లైక్లు ఏం పెట్టరు. ఇన్స్టాగ్రామ్ ఏమనుకుంటుంది, అరే నీ కంటెంట్ బాగాలేదు, నేను ఇంకా మందికి పంపించాను. సో మీరు ఈ బాట్లు కొనడం ప్రోగ్రాంలో పడితే మీకు ఆ పేజే ఎఫెక్ట్ అయిపోతుంది ఫర్ ఎవర్. అప్పుడు నెక్స్ట్ పెడుతూ తగ్గుకుంటూ వస్తాయి. నీకు ఫాలోవర్లు 10 మిలియన్ ఉండొచ్చు, నీకు ఎంగేజ్మెంట్, లైక్లు, షేర్లు, కమెంట్లు చూస్తే అర్థమైపోతుంది. సో ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఉంది, అంటే ఫర్ దెమ్ దట్ ఈస్ ద బిజినెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.